కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం యొక్క ఫలితాలు మనం చూద్దాం. కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా ముఖ్యంగా మార్చి 2026 నుండి ఏప్రిల్ 2027 మధ్య ఉన్నటువంటి శ్రీ పరాభవ నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగంతో ఆధారంగా మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఇచ్చే సంవత్సరం కుంభరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి జన్మ రాశిలో రాహు, కలత్రంలో కేతు. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని, ఏలినాటి శని యొక్క అంత్య భాగం ఈ సంవత్సరం ఉన్నది. అలాగే బృహస్పతి శత్రు స్థానంలో ఉండడం కుంభరాశి వారు 2026లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సంవత్సరం. నమ్మిన వారే మోసం చేయడం, శత్రు వర్గాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం కుంభరాశి వారికి శ్రీ పరాభవ సంవత్సరంలో పరాభవాలతో కూడుకున్న పరిస్థితి కొంత కనపడుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క శత్రు వర్గంతో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండా మీకు గోతులు చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. నమ్మిన వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా బృహస్పతి శత్రు స్థానంలో ఉండడం కుంభరాశికి చెడు ఫలితాలను కొంత పెంచుతుంది. ఇక ఏలినాటి శని యొక్క అంత్య భాగంలో ఉండడం చేత ఖర్చులు నియంత్రించుకోవాలి. మీరు 100 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు అప్పు చేసి 120 రూపాయలు ఖర్చు పెట్టే స్థితి ఉంది. అందువల్ల ఎంత ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులను నియంత్రించుకోవడం, అప్పు చేయకుండా ఉండడం చూడాలి. ఇక కుంభరాశి వారికి జన్మ రావు వల్ల ప్రతి పనిలో టెన్షన్లు అధికంగా ఉంటాయి. కుంభరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో టెన్షన్లు నియంత్రించుకుంటూ వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళాలి. నిరుద్యోగులకు ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి అధికంగా ఉంటాయి. కుంభరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారు ఆచితూచి వ్యవహరించాలి. మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి, ఆశించిన స్థాయి ఫలితాలు ఉండవు. కుంభరాశి వ్యాపారస్తులకి అప్పుల బాధ, రావాల్సిన డబ్బు సమయానికి రానటువంటి స్థితి ఉంది. కుంభరాశి వారు 2026 సంవత్సరాన్ని కనుక జాగ్రత్తగా దాటితే 2027 నుంచి మీకు మంచి సమయం ఉంది. కాబట్టి ఈ ఒక్క సంవత్సరాన్ని శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా భగవంతుని నమ్ముకుని ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నాను. కుంభరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందడానికి నిత్యము గురు దక్షిణామూర్తి స్తోత్రం, దశరథ ప్రోక్త శని స్తోత్రం, నవగ్రహ పీడాల స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. మందపల్లి, తిరునల్లార్, శని సింగపూర్ వంటి శనికి సంబంధించినటువంటి ఆలయ క్షేత్రాలను దర్శించి శనికి తైలాభిషేకం చేసుకోండి. వెంకటేశ్వర స్వామిని పూజించడం, అలాగే సుబ్రహ్మణ్యుడిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు కుంభరాశి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో పొందుతారు. ఈ పరిహారాలన్నీ పాటించడం చేత శ్రీ పరాభవ నామ సంవత్సరం కుంభరాశి వారికి ఈ యొక్క ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో తొలగి శుభ ఫలితాలు పొందగలరు. కుంభరాశి వారు అప్పుల విషయాల్లో, ఖర్చుల విషయాల్లో, రాజకీయ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి మాటతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అందరినీ ఈ సంవత్సరం గుడ్డిగా నమ్మకుండా ఆచితూచి వ్యవహరించి ముందుకెళ్ళాలని సూచన చేస్తున్నాను. తదుపరి రాశి, ఆఖరి రాశి అయినటువంటి మీన రాశి యొక్క శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం.